రాత్రి సమయం 2 గంటలు. గదిలో విపరీతమైన వేడి ఉండటంతో వికాస్ ఏసీ ఆన్ చేసి గాఢ నిద్రలోకి వెళ్ళాడు. కానీ సడన్ గా గదిలో వాతావరణం మంచుగడ్డలా మారిపోయింది. చలికి వణుకుతూ వికాస్ కళ్ళు తెరిచాడు. ఏసీ డిస్ప్లే వైపు చూడగానే తన గుండె ఆగినంత పనయ్యింది. అక్కడ ఉష్ణోగ్రత ఉండాల్సిన చోట జీరోస్ అని కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఏసీ వెంట్స్ లోంచి గాలికి బదులు పొడవాటి నల్లటి జుట్టు నెమ్మదిగా బయటకు రావడం మొదలయ్యింది. వికాస్ భయంతో కదల్లేక అలాగే చూస్తుండగా ఏసీలోంచి ఒక వికృతమైన ముఖం బయటకు వచ్చి తలకిందులుగా వేలాడింది. ఆ దయ్యం వికాస్ చెవులో మెల్లగా గుసగుసలాడింది. బయట చాలా వేడిగా ఉంది, నన్ను లోపలికి రానిస్తావా అని అంది. మరుక్షణమే ఏసీలోంచి రక్తం చిమ్మడం మొదలయ్యింది. వికాస్ అరిచేలోపే ఆ గది తలుపు తానంతట అదే లాక్ అయిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.